అంతా కులాసా? డివిజన్ పరంగా ఏమైనా సమస్యలు ఏమైనా ఉన్నాయా? చెత్త బండాలు వస్తున్నారా? ఇబ్బంది లేదుగా. మంచినీళ్ళు వస్తున్నాయా? 2 పూటలు వస్తున్నాయా? ఇబ్బంది లేదుగా. ఏంట్రా ఇప్పుడు దాకా ఏడ్చావమ్మా? వెళ్ళొస్తాను. సమస్యలు ఏమైనా ఉన్నాయా? అదమ్మా ఇంకేమైనా ఉన్నాయేమో అని అంతే తెలుసుకుంటే చేస్తా బాగుంటుంది కదా. చెత్త బండాలు వస్తున్నారు కదమ్మా? మంచినీళ్ళు బాగానే వస్తున్నాయిగా. వీధి లైట్లు వెలుగుతున్నాయా? ఓకేనా. అదే రోడ్ల మీద చెత్త వేస్తున్నారు, అదే ఒకటి చెప్పాను. ఇంకోటి ఏంటంటే ఈ రోజుతో రేషన్ ఇవ్వటం లాస్ట్. రేషన్ బియ్యం తెచ్చుకోకపోతే అదమ్మా. ఇంకేం లేవమ్మా ప్రస్తుతానికి. అదేనమ్మా చెప్తాలమ్మా ఏదేనంటే. ఓకేనమ్మా. ఓకే. అన్నగారు నమస్తే అన్న, బాగున్నారా అన్న? వాళ్ళేమో అవునవునవును చెప్పానండి, శనివారం వస్తాడు. చెత్త కూడా చేస్తున్నారు, అది ఉండటం వల్ల లేవులు చేసుకుని నీట్గా. అవునవును చెప్పాను, నువ్వు శుభ్రం చేస్తేనే అది అక్కడ చెత్త ఎక్కువ ఉంటుంది. నువ్వు అలా పెడితే మొత్తం అంతా నీదంతా డబ్బింగ్ అట్లా తయారైపోతామని చెప్పాను. అలాగే అలాగే. డివిజన్ కార్పొరేటర్ చంద్రాల అరుణ సురేష్ గారు మీరు అర్థమమ్మా. డివిజన్ పరిగణ సమస్య అంటే బయటకు వస్తే చేయండమ్మా. మీ డివిజన్ కార్పొరేటర్ చంద్రాల అరుణ సురేష్ గారు మీరు అర్థమమ్మా. డివిజన్ పరిగణ సమస్య అంటే బయటకు వస్తే చేయండమ్మా. మా వదిలి గారు నమస్తే అమ్మా, బాగున్నారా? అంతా కులాసమ్మా. అన్నయ్య గారు వెళ్ళారు, పనిలోకి వెళ్ళారా? డివిజన్ పరంగా సమస్యలు ఉన్నాయమ్మా. చెత్త బండాలు వస్తున్నారా? రోజు మార్చి వస్తున్నారా? తీసుకెళ్తున్నారా? పంపులు బాగానే వస్తున్నాయమ్మా. వీధి లైట్లు వెలుగుతున్నాయా? ఇంకేమైనా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయి? ఇంకా ఏం లేదమ్మా, అంతా బాగున్నారుగా. ఓకేనా. హాయ్. ఈశ్వరరావు గారు ఏనా ఇంక రాలేదా? ఏంటి సంగతులు? అంతా కులాసా? డివిజన్ పరంగా సమస్యలు ఏమైనా ఉన్నాయా? చెత్త బండాలు వస్తున్నారా? తీసుకెళ్తున్నారా? రోజు మార్చి రోజు తీసుకెళ్తున్నారా? వీధులు వెళ్తున్నాయా? లైట్లు వెళ్తున్నాయా? ఇబ్బంది లేదుగా. పంపులు 2 పూటలు వస్తున్నాయా? ఓకే. మైక్ బాగానే ఉందా? పడుతుందిగా. ఓకే ఓకే. నిన్న మన కనుబుద్ధి యశోదమ్మ గారిది హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేకపోతే నిన్న కలెక్టర్ ఆఫీస్కి పంపించా. మరి మ్యాపింగ్లో బంగారయ్య గారి అనుకుని యశోదమ్మ గారికి విడివిడిగా ఉన్నాయి. అందుకనే ఆయన చనిపోయిన తర్వాత పెన్షన్ పెట్టడానికి ఆవిడ భార్య కింద చూపించట్లా. అందుకని ప్రాబ్లం అయింది. నిన్న పంపించాను, మళ్ళీ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళారు నిన్న. చేపిస్తా తప్పనిసరిగా. అంత బాగున్నారుగా? ఈరోజు తిప్పిస్తాలే. అదే ఏంటప్ప ఎక్కడ తిరిగింది అనుకున్నా నేను చూసి, దాని గురించి తిప్పేశారా? ఓకే ఓకే ఓకే. అలాగే ఇవాళ తిప్పి దాస్ గారు వస్తారు. అలాగా అవునా? మరి అంతేగా మరి. ఏమ్మా ఆంటీ బాగున్నారా? నమస్తే బాబాయ్, అందరు కులాసా అమ్మా? నేను పిలిపిస్తాను. ఆ చెత్త బండి అవును పిలిపి వస్తున్నాను, ఇటే వస్తుంది. బాగానే ఉందా? ఏమన్నా ఆరోగ్యం బాగుందా? మందులే వాడుతున్నారా? టిఫిన్ చేశారా? మరి చెయ్యాలి. మరి ఆరోగ్యం బాగున్నప్పుడు మందులు వేసుకునేటప్పుడు త్వరగా చేసేయాలి టిఫిన్. అవును, మీకు నెల నెల పెన్షన్ వస్తుందిగా. మరి పెన్షన్ తీసుకున్నప్పుడు మీరు తెచ్చుకోవాలి మందులు అయ్యి. అదే మరి తప్పదు కదా. ఇంకా చంద్రబాబు నాయుడు గారు 3,000ని 4,000 చేశారు ఆయన. మీలాంటి వాళ్ళ గురించే కదా, మీకు ఇబ్బంది పడకుండా ఉండాలనే కదా. మంచినీళ్ళు వస్తున్నాయమ్మా? 2 పూటలు వస్తున్నాయా? బాగానే వస్తున్నాయి, ఇబ్బంది లేదుగా. వీధి లైట్లు వెలుగుతున్నాయమ్మా? చెత్త బండలు ఇక్కడ లోపల రావట్లా, అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆవిడ. నేను చెప్తానమ్మా. రేషన్ బియ్యం తెచ్చేసుకున్నారమ్మా అందరూ? ఈ రోజుతో లాస్ట్, మళ్ళీ రేషన్ బియ్యం ఇవ్వటం 15వ తారీఖు వస్తుంది కదా. ఏమ్మా పడతాయమ్మా.
రే రే ఈ నెలలో ఇప్పుడు చేసుకున్నా 48 గంటల్లో పడతాయి మనకి. అది ఇంకా లేదమ్మా, ఇంకా స్టార్ట్ అవుతాయి. ఇంకా గవర్నమెంట్ దగ్గర ఇంకా డబ్బులు రావాలి కదా ఏమ్మా. అన్నీ చేస్తున్నారు కదా, ఒక్కోటి చేసుకుంటూ వస్తున్నారు ఇంకా ఏమ్మా. పడతాయి అమ్మా. అమ్మా ఏమ్మా ఇక్కడ మార్చుకున్నారు లేదా ఇంకా? ఈ రోజు వెళ్ళి ఆ సచివాలయానికి వెళ్ళి సురేష్ గారు ఇక్కడ ఈ సచివాలయానికి మార్చమన్నారని చెప్పండి. రేపు వస్తారు, ఇక్కడికి వచ్చేస్తుంది. నేను ఇంటి దగ్గర తీసుకొచ్చి ఇప్పిస్తా, మీరు అక్కడ రావసరలా. సరేమ్మా, ఈ రోజు వెళ్ళండి, పాపనైనా పంపించండి. పంపించి ఈ రోజుతో లాస్ట్ 15వ తారీఖు. ఈ రోజు మారిస్తేనే రేపు వస్తారు, ఇక్కడికి వస్తుంది ఏమ్మా. రేషన్ బియ్యం ఇక్కడ తెప్పిస్తున్నా నీకు ఇబ్బంది లేకుండా. పెన్షన్ కూడా ఇంటి దగ్గరికి ఇస్తారు ఏమ్మా. ఈరోజు మర్చిపోవద్దు, ఈ రోజు సాయంత్రం లోపు వెళ్ళాలి. వెళ్ళి ఇక్కడ మార్చేయమనండి. మార్చేస్తే అక్కడికి వెళ్ళి నాకున్న పెన్షన్ సురేష్ గారు ఇక్కడ ద్వారకానాథ్ సచివాలయానికి మార్చమన్నారని చెప్పండి. ఏం అవసరంలా, వాళ్ళకి తెలుసు ఇక్కడ నెంబరు అమ్మా. సరేనా? ఓకేనమ్మా, ఓకే తల్లి, మంచిది. వస్తానా? ఓకే. మొత్తం అంతా ఇక్కడ చెత్తల్లో పెడేస్తున్నారమ్మా, చెత్త. వస్తానా? వస్తానా? చెత్త బండి వచ్చిందమ్మా, రావాలి. చెత్త బండి వచ్చిందమ్మా. మీ ఇంట్లో చెత్తను బయటకు తీసుకొచ్చి చెత్త బండి కావాలమ్మా, రావాలి, త్వరగా రావాలి. చెత్త బండి వచ్చిందమ్మా, వెళ్ళిపోతుంది, రావాలమ్మా, త్వరగా రావాలి. మా చెత్త బండి వచ్చిందమ్మా, రావాలి. అమ్మా చెత్త వేసేస్తున్నారు ఇక్కడ. టమాటో మొక్కలు అన్నిటి చెత్త అంతా వేసేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. చెత్త బండి పంపిస్తున్నారు, రోజు మాత్రమే చెత్త బండి పంపిస్తున్నారు. ఎవరు కూడా ఇక్కడ చెత్త వేద్దమ్మా, మీకే ఇబ్బంది. నానా చెత్త అంతా కూడా రోడ్ల మీద వేస్తున్నారు, దానివల్ల మీకే ఇబ్బంది. ప్రజలు సహకరించాలి. ఎంత చెండాలో ఉందో మొత్తం అంతా చెత్త తీసుకొచ్చి రోడ్ల మీద వేయటం. చెత్త బండి వస్తున్నారా, సహకరించాలి. మొన్న పడిన వర్షానికి మొత్తం చెత్త అంతా కూడా డ్రైనేజీల్లో మొత్తం ఆగిపోయింది. దానివల్ల మీకే ఇబ్బంది, రోడ్లు మునిగిపోతాయి వర్షం వస్తే. సహకరించాలి. సమస్య బయటకు వస్తారమ్మా. మీ డివిజన్ కోఆపరేటివ్ తంగవేలు అరుణేశ్వర మీరు ఎట్లున్నారమ్మా? డివిజన్ పరిధిలో సమస్య అంటే బయటకు వస్తారమ్మా. ఏమండి అమ్మ వచ్చారమ్మా ఇక్కడికి? నేను ఈ డివిజన్ కార్పొరేటర్ అమ్మా. డివిజన్ పరంగా ఏమైనా సమస్యలు ఏమైనా ఉన్నాయా? చెత్త బండి వస్తున్నారమ్మా? పంపులు 2 పూటలు వస్తున్నాయా? మీకు పథకాల గురించి బాగానే తెలుస్తున్నాయా అన్ని రకాలుగా? ఏమైనా ఇబ్బంది ఏమైనా ఉందమ్మా? ఎలా ఉంది అక్కడికి ఇక్కడికి ఎలా ఉందమ్మా? నమస్తమ్మా. ఇంకా పెన్షన్లు ఈ నెల అక్కడికి వదులుతారమ్మా, నెలకు కానీ రేపు నెల కానీ వదులుతారు. అవునవునవునవును, ఇంకా వదలలేదమ్మా, ఇంకా ఆన్లైన్ వదలలేదు, వదులుతారమ్మా. చెప్తాను. ఒకసారి మీరు యాడ్ చేసినప్పుడు మీకు మెసేజ్ వస్తుందమ్మా సెల్కి. అవును, ఒకసారి ఇవాళ రమ్మన్నమ్మా. ఎక్కడ చూపిస్తుందంటమ్మా? ఏముండదమ్మా, ఒకసారి ఈరోజు పంపించండి అమ్మా. ఒకసారి ఇప్పుడు ఆన్లైన్లో చూపిస్తే కనుక సచివాలయంలో చూసినా వస్తుంది. లేదమ్మా, ఒకసారి పంపించండి అమ్మా. సార్ అంటే అలా కదమ్మా, యాడ్ అయింది కానీ రేపు నెల నుంచి అప్డేట్ అవుతుంది. మీరు చెప్పింది నాకు అర్థమైంది సమస్య. రేషన్ కార్డులో ఆన్లైన్లో చూపిస్తుంది, మీరు రేషన్ తీసుకోవటానికి వెళ్ళినప్పుడు మీకు రావట్లా, బియ్యం రావట్లా. అది రేపు నెలకి అప్డేట్ అవుద్దమ్మా. ఏమ్మా, రేషన్ కార్డుకు సంబంధించింది వాళ్ళు చేశారు, అది యాడ్ అయిపోయింది కానీ అప్డేట్ అవ్వాలా. అప్డేట్ అయితే కనుక మీకు ఆవిడ పేరు మీద కూడా రేషన్ ఇస్తారు. ఏమ్మా, అలాగేనమ్మా, తప్పనిసరిగా అమ్మా. ఏమ్మా, ఇంకేమైనా ఉన్నాయా? సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఏం లేదుగా. ఓకేనా? ఓకే తల్లి. అమ్మా అటు వచ్చి చెప్పమ్మా. అదే ఇప్పుడే మైక్లో చెప్పానమ్మా.
మొక్కలు ఉంటే చెత్త వేసేస్తున్నారు. అదే అదే అదేనండి. మళ్ళీ ఏదైనా అడుగుతుంటే పోట్లాడుతున్నారు. ఎందుకు మధ్యాహ్నం నుంచే మొక్కలు పీకిచ్చేస్తాలమ్మా. దాంట్లో టమాటో మొక్కలు నానా చెత్త అంతా వేస్తారు దాంట్లో అక్కడ. చాలా చెత్త అంటే మొక్కల పరిమాణంలో కనపడట్లేదు ఎవరు వేస్తున్నారు అనేది కూడా అదే 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 అదేనమ్మా. మధ్యాహ్నం నుంచే మొక్కలు పీకిస్తానమ్మా నేను. అమ్మా పీకిస్తాను తప్పనిసరిగా అమ్మా. ఓకే అమ్మా, వెళ్తా అమ్మా. ఏమ్మా? అయ్యో 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 అయ్యో, చాలా థ్యాంక్స్ అమ్మా. మరి మంచిగా అలా కదమ్మా, ఇంత శ్రమ తీసుకొని మా గురించి మీరు టీ పెట్టిస్తే మరి శ్రమ కదమ్మా. మీకు ఇబ్బంది లేకుండా చేస్తున్నానా చేయట్లేదా? చాలమ్మా అండి, చాలా అండి. అమ్మమ్మ చాలు చాలమ్మా, చాలమ్మా చాలు 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 చాలే అమ్మా.